అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు నవీన్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు వినరా అన్న మీరు? ఆయన అంటే తను మాట్లాడడం ఏదైతుందో ప్రజాస్వామ్యం ఏదైతే ఉంటుందో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేట్లాగా ప్రజాస్వామ్యం మీద ఒక మనిషికి ఏంటంటే ఎలక్షన్స్ మాగంటి గోపినాథ్ గారు చనిపోవడం వల్ల బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఇదేదో సినిమా కాదు, సినిమా టికెట్లో సినిమాలో ఇది చేసినట్లు సినిమా 2 గంటల సినిమా షో కాదు. ప్రజలు ఒక అభ్యర్థిని తమ సమస్యలను ప్రభుత్వంతో చర్చించి పరిష్కారం చేయడానికి ఎమ్మెల్యే అనేది ఒక నియోజకవర్గానికి ఒక 3,50,000 ఓట్లకు ఒక 5 లక్షల మందికి ఒక ప్రతినిధి. అతను ఒక ప్రతినిధిగా ఎన్నుకోబడే వ్యక్తి, నిలబడ్డ వ్యక్తి, నేను గెలవాలనే ఆలోచన చేసే వ్యక్తి ఇట్లాంటి మాట్లాడడం అనేది తప్పు విషయము. అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదేమైనా ఆయన వ్యాఖ్యలు ఏవైతున్నాయో తను తక్షణమే ఎవరిని తిరగనియను అని అంటే ఇదంతా మొత్తం కూడా ఒక ఇలాకా ఒక ఇది అనేది అయితే కాదు. ఈ జూబ్లీహిల్స్ ప్రజలు అనేది ఇక్కడ చాలామంది ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ప్రజలందరూ ఇక్కడ మామూలు ప్రజలందరూ పేదలు అందరూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రజలందరినీ కూడా మొత్తం నా ఇలాక నా కథ అంటే నువ్వు అందరూ కూడా ప్రజలందరికీ పెట్టి నడిపెట్టి మనిషి ఏం కదా, వీళ్ళందరూ నీదే అని మాట్లాడే అహంకారం మాట్లాడితే కరెక్ట్ అయితే కాదు. పూర్తిగా కూడా ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో నవీన్ యాదవ్కి సంబంధించి వాళ్ళ అనుచరులంతా కూడా రౌడీ షీటర్లో డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాల దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాన్ని మీరు ఇక్కడ ప్రజలు కాబట్టి అడుగుతున్నారు. అవును, ఇక్కడ ఒకటి ఏంటంటే ఎవరు తిరిగినా ఏం చేసినా ఒకటి ఈ రోజుల్లో ఎవరు ప్రతి మనిషి తను తిని తన కష్టం చేసుకొని తను బతుకుతారు. తప్పిస్తే దీంట్లో ఒకరి ఆజమాయిస్కి ఒకరి భయభ్రాంతులకైతే ప్రజలు లోన్ కారు. బెదిరిస్తే మాత్రం తప్పకుండా నిశ్శబ్దంగా నువ్వు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నంటే 1,00,000 ఓట్లు కాదు ఇంకా ఎక్కువ మెజారిటీతో సునీతమ్మ గెలవడం ఖాయం. ఎందుకంటే ప్రజలను నువ్వు భయభ్రాంతులకు గురి చేస్తుందంటే ప్రజలందరూ కూడా ఏమి భయపడడానికి ఈరోజు ఒకప్పుడు ఉన్నట్టు ఏదో అనాగరికంలో లేరు కదా. ఈరోజు టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన తర్వాత ఈరోజు తను ఏదో బెదిరిస్తే భయపడితే వెనకడికి ఏదో 1947 లేవు కదా. మనం కూడా ఒక స్వేచ్ఛ ఉంది, మనం కూడా మనుషులమే, మన తిండి మనం తింటున్నాం, మన కథ మనం తింటున్నాం. ఎవరో ఆజమాయిసీ లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిర్భయంగా 18 సంవత్సరాలు నిన్న వ్యక్తి నిర్భయంగా పోయి తన ఓటు హక్కును వినియోగించే రైట్ దీంట్లో ఉంది. తనకు ప్రజలు ఎవరైతే ఎమ్మెల్యేగా సరిపోతారనేది ప్రజలు డిసైడ్ చేసి ఎన్నుకుంటారు. తప్పకుండా ఇట్లాంటి వ్యాఖ్యలు అనేటివి మంచి వ్యాఖ్యలు కావు. తను వెంటనే వాపసు తీసుకుంటే ప్రజలు ఇంకా ఆదరిస్తారు. నువ్వు ఇట్లాంటి వాక్యాలు ఇట్లే కొనసాగించడం అనుకో తప్పకుండా నీకు తగిన సాధన చేసి డిపాజిట్ కూడా దక్కకుండా పోతావు.